సో చాలామంది స్టూడెంట్స్ ఈ జేఎన్టీయూఏ 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, ఈ రిజల్ట్స్ డిలే అవుతాయా పోయినసారిలాగా అని చెప్పేసి. రిజల్ట్స్ మళ్ళీ లింకు 2 సార్లు పెడతారా, అప్పట్లో ఒకసారి ఈ టైంలో అలాగే జరిగింది అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, ఇప్పుడు జేఎన్టీయూకే ఉందనుకోండి, ఫేజెస్ వైజ్గా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే అన్ని ఫేజులు ఒకేసారి స్టార్ట్ అవుతాయి. కాకపోతే తక్కువ పేపర్లు ఉన్న ఫేజు తొందరగా అయిపోతే అది ఫేజ్ 1 కింద కన్సిడర్ చేస్తారు. ఇక జేఎన్టీయూఏకి వచ్చేసరికి ఫేజెస్ అనేవి ఉండవు. ఈ ఫేజెస్ అనేవి ఉండవు కాబట్టి డైరెక్ట్ పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది కాబట్టి, సో బుక్లెట్ల కౌంటును బట్టే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. మరి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా అంటే జేఎన్టీయూఏ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది యూనివర్సిటీలో. సో ఇక్కడ మీకు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి, సో 3132తో పోలిస్తే 2122 పేపర్ వాల్యుయేషన్ డిఫరెంట్గానే ఉంటుంది. ఏ సెమిస్టర్తో పోల్చినా, ఏ యూనివర్సిటీతో పోల్చినా కూడా. ఇక జేఎన్టీయూఏ 2122 మాత్రం ఈ 3132కి డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే 22 బీటెక్లో మీకు పాయింట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఒక కోర్ సబ్జెక్ట్ అనేది బాగా టఫ్గా జరుగుతుంది కాబట్టి అప్పట్లో అది సప్లీకి వస్తారు. 21 బీటెక్ సప్లీలో పేపర్ వాల్యుయేషన్ బాగానే ఉంటుంది, పాస్ అయిపోతారు. కానీ ఇక్కడ జేఎన్టీయూకి వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. రాసిన వాళ్ళకి మాత్రమే పాయింట్లు ఉంటాయి. అయితే అట్లా అని చెప్పేసి రిలేటెడ్గా రాస్తే ఫెయిల్ అవుతారని కాదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎట్లా పడితే అట్లా బొమ్మలు వేసేసి లేకపోతే ఎన్నేమో స్టోరీలు రాసేసి ఇస్తూ ఉంటారు. అప్పుడు కీ పేపర్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనుకోండి ఈజీగా కనిపెట్టేసేస్తాడు. కానీ ఫ్రెషర్ అనుకోండి, వాళ్ళు కీ పేపర్ చూసుకోకుండా వాళ్ళు మార్కులు వేయరండి, అక్కడ మీకు దెబ్బ అయిపోతుంది. అయితే జేఎన్టీయూఏది ఎప్పుడు కూడా పేపర్ వాల్యుయేషన్ ఒకే రకంగా ఉంటుందంటే చదివిన వాళ్ళు పాస్ అవుతారు. చదవని వాళ్ళ సంగతి నేను చెప్పాల్సిన అవసరం. చదవని వాళ్ళకైనా పాస్ అయ్యారంటే అది పేపర్ వాల్యుయేషన్ చేసిన వాడు ఇదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయితేనే ప్రాబ్లం, బాగా రాసినా కూడా. పాస్ అయితే పెద్ద ప్రాబ్లం ఏముండదు తప్పు రాసినా కూడా. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయ్యాడు అనుకోండి, ఫెయిల్ అయ్యాడు అనుకోండి, బాగా రాసినా కూడా రీవాల్యుయేషన్ పోతాడు, కాన్ఫిడెన్స్ ఉన్నవాడు, ఛాలెంజ్ వాల్యుయేషన్. అందుట్లో రిజల్ట్ చేంజ్ అయితే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాడికి ఇబ్బంది. ఎందుకంటే జేఎన్టీయూఏ రూల్స్ అలా ఉంటాయి. ఇక పేపర్ వాల్యుయేషన్కి ఎప్పుడు పిలవరు వాళ్ళని, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఇక పాస్ చేశారనుకోండి, ఏమీ రాయకపోయినా కూడా అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పాస్లో కొట్టుకుపోద్ది కాబట్టి రీవాల్యుయేషన్ పెట్టుకోడు, ఇక దాని గురించి ఎవరు పట్టించుకోరు. సో అందుకని చెప్పేసి ఫ్యాకల్టీ అంతా కూడా అంతా అని నేను అనగాని కొంతమంది ఏం చెప్పాను కదా పాస్ అయ్యేవాళ్ళు, సో వాళ్ళు అలాంటి వాళ్ళు పెద్ద చూస్తూ ఉంటారు. సో అట్లా 2 రకాలుగా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే జేఎన్టీయూఏ పెట్టిన రూల్ అలాంటిది. ఇక ముందు వచ్చేసరికి ఒక ప్రశ్న అడిగారు, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యేదనుకుంటుంది, డిలే అవుతుందా? రిజల్ట్స్ పోయినసారి డిలే అయిందంటే అది ఆడ్ సెమిస్టరు, ఇది వచ్చేసరికి ఈవెన్ సెమిస్టర్ వచ్చేసరికి ఇప్పుడు అంతా కూడా బీటెక్ సప్లీలు రాసేవాళ్ళు కూడా ఉంటారు, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా. కానీ వాళ్ళందరూ కూడా ఎంటెక్లు చేద్దామని చెప్పేసి, అబ్రాడ్ వెళ్ళిపోదామని చెప్పేసి వీళ్ళంతా కూర్చొని ఉంటారు. అయితే ఇప్పుడు పీజీసెట్ కౌన్సిలింగ్ ఉంటాయి ఇక్కడ రాసేవాళ్ళు. అయితే ఇంకా కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యే టైం ఇది సెకండ్ స్పెల్లో ఏదో ఉంటుంది కదా. సో అయితే సెకండ్ సెషన్ అంటారు. సో అది ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే ఇప్పుడు ఈ సబ్జెక్టులన్నీ పాస్ అయి ఉండాలి, పీసీసీఎంఎం కావాలి ఈ పీజీసెట్ కౌన్సిలింగ్కి వీటికి. అయితే అదే ఫారెన్ వెళ్ళాలంటే దీంతో పాటు ట్రాన్స్క్రిప్ట్స్ కూడా కావాల్సి ఉంటుంది. అంతా అవ్వాలంటే రిజల్ట్స్ ముందుగా రావాలి. అది కూడా కాకుండా ఫ్యాకల్టీ అవైలబిలిటీలో ఉండరు, క్యాంపైన్లు తిరుగుతూ ఉంటారు, అడ్మిషన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. సో అందుకని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ అయితే త్వరగానే అయిపోతుంది, మార్క్స్ ఎంట్రీ త్వరగానే అయిపోతుంది. ఈ రిజల్ట్స్ వచ్చేసరికి మీకు ఈ మే ఎండింగ్ కల్లా ఖచ్చితంగా రిలీజ్ అయిపోతాయి. సమ్మర్ హాలిడేస్లోనే మీకు రిలీజ్ అవుతాయి. అయితే సమ్మర్ హాలిడేస్ మీకు ఎప్పుడు ఇవ్వలేదు కదా, మధ్యలో ఎప్పుడో వారమో అది కూడా లేదనుకుంటా లాస్ట్ ఇయర్. సో ఇక ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని వీటి తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ లోపే మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. నేను అనుకోవడం ఏంటంటే మే 20వ తారీఖు
అలా మీకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసేసి. ఇంకా ఇంకో డౌట్ అడిగారు చాలామంది స్టూడెంట్స్. ఏంటంటే, ఈ రిజల్ట్స్‌లు ఇంకొకసారి రిలీజ్ చేశారు. అప్పట్లాగే జరుగుతదా ఈ టైంలో అంటే, అప్పుడంటే ఏదో తప్పిదం వల్ల అయ్యుండొచ్చు గానీ, ఈసారి అది జరగదు. మరి రిజల్ట్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయా? రెగ్యులేషన్ ఏమంటే, ఇక్కడ మీరొకటి గమనించాలి. రెగ్యులర్ వాళ్ళవైనా, సప్లీ వాళ్ళవైనా ఫైనల్ ఇయర్ అనుకోండి, ఫ్యాట్‌మన్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఇయర్‌కి అనుకోండి, సప్లీలు రాసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పీజీసెట్ కౌన్సెలింగ్ ఒకటి ఎళ్తారు కాబట్టి, వాళ్ళకి ముందు రిలీజ్ చేయాల్సి ఉంటది. ఆ సందర్భంలో కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు పడతారని చెప్పేసి, రిజల్ట్స్ డిలే చేస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి, వాళ్ళది వరకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2-1, 2-2 మాత్రం ఆ రెగ్యులేషన్ వరకు సప్లీ వాళ్ళే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్‌ది అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్‌లోనే ఉంటారు కాబట్టి, వీళ్ళు ఎటువంటి హైయర్ ఎడ్యుకేషన్‌కి ఎళ్లరు, ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి వెళ్లరు కాబట్టి అప్పుడే. సో, వాళ్ళే నిదానంగా రిలీజ్ చేసేదానికి ఉంటది. అది కూడా 10% వరకే ఛాన్స్ అండి. మాక్సిమం నాకు తెలిసి మొత్తం కూడా ఒకేసారి వచ్చేస్తాయి రిజల్ట్స్. ఎప్పుడు కూడా జరగల ఈ సిట్యుయేషన్ అనేది. ఓకేనా? సో, అయితే ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉండదు. అప్పుడు గూడా ఏంటంటే, సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రిజల్ట్స్ చూసుకోవటం చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే, అందరూ వచ్చేసరికి ఒకేసారి దాని మీద పడ్డారు. ఇప్పుడు జేఎన్‌టీయూ కాకినాడ అనుకోండి, పీడీఎఫ్స్ అన్నీ గూడా యూనివర్సిటీ నుంచి కాలేజెస్‌కి పంపిస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయడం వల్ల సర్వర్ అనేది జామ్ అయిపోతుందనమాట. దాని గురించి ఆ డిలే అనేది జరగటం. సర్వర్ ఓపెన్ కావట్లేదు, సర్వర్ బిజీ వస్తుందని చెప్పేసి స్టూడెంట్స్ అంటా ఉంటారు. సో, అవి పొద్దుదాకా జరగవు. ఓకేనా? సో, ఇది ఒకటను. ఇంకోటి అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు జేఎన్‌టీయూ 2-1, 2-2లో 2-2 బీటెక్ ఏమో ప్రాబ్లమాటిక్ కంప్లీట్‌లీ, 2-1 ఏమో ప్రాబ్లమాటిక్ సగం, థియరిటికల్ సగం ఉంటుంది. మరి ఎలా రాస్తే ఇది చేస్తారని చెప్పేసి. నేను ఒకటే చెప్తున్నానండి. మీరు టెక్స్ట్ బుక్కులు చదివి రాస్తేనే మీకు మార్కులు అనేవి వస్తాయి. అంటే ఆల్ ఇన్ వన్ చదివితే ఫెయిల్ చేస్తారని కాదు. ఆల్ ఇన్ వన్ చదివినా వేస్తారు కానీ పాస్ మార్కుల వరకైతే వస్తాయండి. నేను కాదంట్లా. ఇక అది మొత్తం దింపేస్తే మీరు ఇక దిద్దేవాడు ఏసేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్ ఇన్ వన్‌లో డైరెక్ట్‌గా ఉంటాయని గాని అవి గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. అదే టెక్స్ట్ బుక్ అనుకోండి, స్టెప్ బై స్టెప్ ఉంటది. ఇప్పుడు ఆల్ ఇన్ వన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ పెట్టాలనుకోండి, డైరెక్ట్‌గా వచ్చేసరికి కాఫీ పొడి, పంచదార ఏసేసి పెట్టేసేయండి అని చెప్తారు. అదే టెక్స్ట్ బుక్‌లో అయితే ముందు పొయ్యి వెలిగించండి, తర్వాత నీళ్లు పోయండి, ఆ తర్వాత టీ పొడి ఎయండి, ఆ తర్వాత పంచదార ఎయండి. ఇయన్నీ జెప్పేసి చివరకు తాగే వరకు గూడా ఉంటుంది. ఆహ్, ఆ ఫార్మాట్‌లో టెక్స్ట్ బుక్ ఎడ్యుకేషన్ అనేది, లెర్నింగ్ అనేది ఉంటుందనమాట. అందుకని జెప్పేసి నేను టెక్స్ట్ బుక్స్ చదవమని ఎక్కువ మంది చెబుతా. అది ఏదైనా కానివ్వండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఉన్న సబ్జెక్ట్, అది కూడా సింపుల్ లాంగ్వేజ్‌లో మీకున్న టెక్స్ట్ బుక్స్ అయితే, స్టాండర్డ్ బుక్స్ అంటే హై స్టాండర్డ్ ఉంటాయి మీకు అర్థం కాబట్టి. సో, దాని ప్రకారం రాస్తే మీకు పడతాయి. ఎందుకంటే హై స్టాండర్డ్‌లో రాసినా ఇక్కడ వాళ్ళు అంత ఇదిగా అర్థం చేసుకునే స్టేజ్‌లో లేరులెండి. సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థమయ్యే బుక్స్ చదువుకొని రాసుకుంటే సరిపోతుంది. నో ప్రాబ్లమ్. వాటి గురించి ఏం బాధపడాల్సిన పనిలా. ఓకేనా? ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, పెడతాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.